హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు విఆర్ఆర్ ట్యుటోరియల్స్. ఈ వీడియోలో మనం తెలుగు వాళ్ళు హిందీ మాట్లాడడం నేర్చుకోవాలనుకుంటున్నట్టయితే ముందుగా ఏమి నేర్చుకోవాలి అనేది చూడబోతున్నాం. మనం హిందీ అనే కాదు, ఏ భాష నేర్చుకోవాలనుకున్నా కూడా ముందుగా మనకి ఆ భాషలో తెలియవలసినవి క్రియలు అనమాట, అంటే వర్బ్స్ అంటాం వీటిని. సో ఈ వర్బ్స్ తెలిస్తే వాటిని చాలా విధాలుగా మనం మారుస్తూ మాట్లాడుతుండొచ్చు. అలాంటి కొన్ని వర్బ్స్ ని ఈ వీడియోలో మనం నేర్చుకోబోతున్నాం. స్టార్ట్ చేద్దామా? ఓకే, చూడండి. ముందుగా రావటం, వచ్చుట. రావటాన్ని హిందీలో ఏమంటారు? ఆనా అంటారు అనమాట. ఓకే, సో అయితే మనం చాలా సందర్భాల్లో ఈ నా అనేది ఏదైతే చివరిలో ఉందో ఈ నాని తీసేసి మాట్లాడుతూ ఉంటాం అనమాట. సో చూడండి, ఆనా అంటే రావడం. ఎవరినైనా మీరు రమ్మని పిలవాలనుకోండి, ఆ అంటారనమాట. ఆ అంటే రా, అంటే పొలైట్ గా కాకుండా నార్మల్ గా రఫ్ గా రా అని చెప్పాలనుకున్నప్పుడు ఆ అని చెప్తే సరిపోతుంది. ఓకే, సింపుల్ గా చూడండి, హిందీలో ఆ అంటే రా అని అర్థం అనమాట, రా. ఓకే, అదే కొద్దిగా పొలైట్ గా రా అని కొద్దిగా పొలైట్ గా పిలవాలనుకుంటున్నారు అనుకోండి, ఆ ఓ అని చెప్పొచ్చు, ఆ ఓ. అదే ఇంకా పొలైట్ గా రండి అని చెప్పాలనుకోండి, ఆ ఏ. అన్ని కూడా ఇప్పుడు చూసారా, నేను ఏం చెప్తున్నా కూడా అన్ని కూడా ఈ బేస్, ఆ అనే బేస్ నుంచే స్టార్ట్ అవుతున్నాయి. అంటే ముందు ఇది తెలిస్తే దీనికి ఏమి యాడ్ చేయాలనేది తర్వాత మనం నేర్చుకుంటూ వెళ్ళొచ్చు. ఆ రా, ఆ ఓ రా అని కొద్దిగా పొలైట్ చెప్తున్నాం. ఆ ఏ రండి, ఆ ఓ మత్ రావద్దు, ఆ ఏ మత్ రాకండి. ఆవోనా రావచ్చు కదా, ఆయేనా రావచ్చు కదండి. తుమ్తో ఆవో నువ్వు అయితే రా, ఆప్తో ఆయ్యే తమరైతే రండి. తుమ్భి ఆవో నువ్వు కూడా రా, ఆభి ఆయ్యే తమరు కూడా రండి. ఆప్ జరూర్ ఆయ్యే తమరు తప్పకుండా రండి. తుమ్ జరూర్ ఆవో నువ్వు తప్పకుండా రా. ముజే ఆనేదో నన్ను రానివ్వు, ముజే ఆనే దీజియే నన్ను రానివ్వండి. మే ఆతా హూ నేను వస్తాను, మే ఆ రహా హూ నేను వస్తూ ఉన్నాను, నేను ఆ రహా హూ వస్తూ ఉన్నాను. మే ఆతా థా నేను వచ్చేవాడిని, మే ఆ రహా థా నేను నిన్న ఈ టైంకి వస్తూ ఉన్నాను. మే ఆయా నేను వచ్చాను, మే ఆవుంగా నేను వస్తాను. మే ఆ సక్తా హూ నేను రాగలను, మే ఆ పాయా నేను రాగలిగాను, మే ఆ సకా నేను రాగలిగాను, మే ఆ సకుంగా నేను ఇంకా రాగలుగుతాను. ఆ సకుంగా, ఆ పాయా, ఆ ఊంగా. సో ఏదైనా కూడా ఈ ఆ నుంచే స్టార్ట్ అవుతుందన్నమాట. ఇట్ ఈస్ ద బేస్. ఈ బేస్ అనేది మనకు తెలిస్తే, ముందు రావటాన్ని హిందీలో ఏమంటారో తెలిస్తే ఆ తర్వాత మనం టెన్సెస్, హెల్పింగ్ వర్బ్స్ ఇవన్నీ నేర్చుకుంటూ ఇదే వర్బ్ పైన నెంబర్ ఆఫ్ సెంటెన్సెస్, థౌజండ్స్ ఆఫ్ సెంటెన్సెస్ మనం మాట్లాడొచ్చు అనమాట. ఓకే, మే ఆనా చాతా హూ నేను రావాలనుకుంటున్నాను, ముజే ఆనా చాహియే నేను రావాలి, ముజే ఆనా పడా నేను రావాల్సి వచ్చింది, ముజే ఆనేకి జరూరత్ హై, ముజే ఆనేకి జరూరత్ హై, నాకు రావాల్సిన అవసరం ఉంది. సో ఇలాగా మనం చాలా సెంటెన్సెస్ మనం చెప్పొచ్చు అనమాట. అర్థమైంది కదా మీకు? సో దేనికైనా కూడా ఇట్ ఈస్ ద బేస్, రావడం. ఓకే, వెరీ గుడ్, ఇంతవరకు మీకు అర్థమైంది. సో ఏంటి, ఎంత ఇంపార్టెంట్ అనేది మీకు అర్థమైంది ఇప్పుడు. ఓకే, నెక్స్ట్ చూడండి, లే ఆనా. లే ఆనా అంటే అర్థం ఏంటంటే తీసుకొని రావటం. ఓకే, లేనా అంటే తీసుకోవడం అనమాట. చూడండి, లేనా అంటే తీసుకోవడం. ఓకే, తీసుకుని రావడం. లే ఆనా, లే అంటే తీసుకుని, ఆనా అంటే రావడం. లే ఆనా అంటే తీసుకుని రావడం. ఓకే, లే ఆనా తీసుకుని వచ్చుట. ఓకే, లే ఆవో తీసుకురా, లే ఆయ్యే తీసుకురండి. లే ఆవో మత్ తీసుకురావద్దు, నా లే ఆయ్యే తీసుకురాకండి. లే ఆవో నా తీసుకురావచ్చు కదా, లే ఆయ్యే నా తీసుకురావచ్చు కదండి. జరూర్ లే ఆవో తప్పకుండా తీసుకురా, జల్దీ లే ఆవో త్వరగా తీసుకురా, ఆరాంసే లే ఆవో నెమ్మదిగా తీసుకురా, ఏం ప్రాబ్లంలా. ధ్యాన్సే లే ఆవో జాగ్రత్తగా తీసుకురా, సావధానిసే లే ఆవో జాగ్రత్తగా తీసుకురా. మే హర్దిన్ లే ఆతా హూ నేను ప్రతిరోజు తీసుకొస్తాను, మే లే ఆ రహా హూ నేను తీసుకొస్తూ ఉన్నాను, మే లే ఆవుంగా నేను తీసుకొస్తాను. క్యా మే లే ఆవు నేను తీసుకురానా, మే లే ఆ సక్తా హూ నేను తీసుకురాగలను, మే లే ఆ సకా నేను తీసుకురాగలిగాను, మేనే లే ఆయా నేను తీసుకొచ్చాను, మేనే లే ఆయా నేను తీసుకొచ్చాను, మేనే లే ఆయా థా నేను తీసుకొచ్చి ఉండినాను, ఉన్హోనే లే ఆయా హోగా వాళ్ళు తీసుకొచ్చి ఉండొచ్చు. సో ఇలా తీసుకురావడం అనేది ఒకటి తీసుకుని దాని మీద నెంబర్ ఆఫ్ సెంటెన్సెస్ మనం ఫ్రేమ్ చేయొచ్చు. నెక్స్ట్ జానా. జానా అంటే అర్థం ఏంటంటే వెళ్ళుట. జానా, ఈ నా తీసేసి మనం మాట్లాడతాం. జా వెళ్ళు, జావో వెళ్ళుము, జాయే వెళ్ళండి, జావో మత్ వెళ్ళొద్దు, జాయే మత్ వెళ్ళకండి, వెళ్ళొద్దండి. జావోనా వెళ్ళొచ్చు కదా, జాయేనా వెళ్ళొచ్చు కదండి. మత్ జావో వెళ్ళొద్దు, నా జాయే వెళ్ళకండి. క్యోన్ జారే ఎందుకు వెళ్తున్నారు, కబ్ జారే ఎప్పుడు వెళ్తున్నారు. ఓకే, కహా జారే ఎక్కడికి వెళ్తున్నారు, కా జారే ఎక్కడికి వెళ్తున్నారు, కైసే జారే ఎలా వెళ్తున్నారు, కౌన్ జారే ఎవరెవరు వెళ్తున్నారు, కిస్కే సాత్ జారే ఎవరితో వెళ్తున్నావు, కిస్కే పాస్ జారే ఎవరి దగ్గరికి వెళ్తున్నావు. అర్థమైందా? కిస్ పర్ జారే దేనిపైన వెళ్తున్నారు. ఇలా క్వశ్చన్ వర్డ్స్ యాడ్ చేయొచ్చు. కహా జాయేంగే ఎక్కడికి వెళ్తాం, కహా జాయే ఎక్కడికి వెళ్దాం, కహా జావు ఎక్కడికి వెళ్ళినాం, కబ్ జావు ఎప్పుడు వెళ్ళినాం,
క్యోన్ జావు ఎందుకు వెళ్ళను, కైసే జావు ఎలా వెళ్ళను, కహా గయా ఎక్కడికి వెళ్ళావు. ఈ జానా అనేది పాస్ట్ టెన్స్కి వెళ్ళేసరికి ఏమవుతుంది, గయా అవుతుంది అనమాట. కహా గయా ఎక్కడికి వెళ్ళావు, కహా గయో ఎక్కడికి వెళ్ళి ఎక్కడికి వెళ్ళి ఉండున్నావు. కహా గయే హోంగే ఎక్కడికి వెళ్ళి ఉండొచ్చు వాళ్ళు. వే కహా గయే హోంగే ఎక్కడికి వెళ్ళి ఉండొచ్చు వాళ్ళు. కహా జా సక్తే ఎక్కడికి వెళ్ళగలవు, కైసే జా సక్తే ఎలా వెళ్ళగలవు. కహా జానా పడా ఎక్కడికి వెళ్ళాల్సి వచ్చింది, కబ్ జానా పడా ఎక్కడికి ఎప్పుడు వెళ్ళాల్సి వచ్చింది నీకు. తుమే కహా జానా చాహియే నువ్వు ఎక్కడికి వెళ్ళాలి, తుమే కహా జానా హై నువ్వు ఎక్కడికి వెళ్ళాలి. వే జా సక్తే హై వాళ్ళు వెళ్ళొచ్చు. ఓకే, అగర్ తుమ్ జావోగే తో మేబీ ఆవుంగా నువ్వు వెళ్తే నేను కూడా వస్తాను. అగర్ తుమ్ జాతే తో మేబీ ఆతా నువ్వు వెళ్ళుంటే నేను కూడా వచ్చి ఉండేవాడిని. చూసారా, ఒక్క వర్బ్ ఏదైతే జానా అనే వర్బ్ తీసుకుని దాని మీద మనం నెంబర్ ఆఫ్ సెంటెన్సెస్ ఫ్రేమ్ చేయొచ్చు. ఇట్ ఈస్ ద బేస్. ఎందుకు ఒక భాషలో వర్బ్స్ అనేది ఇంపార్టెంట్ అంటే, అది ఇంగ్లీష్ అవ్వచ్చు, తెలుగు అవ్వచ్చు, హిందీ అవ్వచ్చు, ఏ లాంగ్వేజ్ అని అయి ఉండొచ్చు. ఓకే, ఒక భాషలో ఒక వర్బ్ అనేది ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఇందుకు ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే ఈ వర్బ్ అనే ఈ బేస్ అనేది లేకపోతే మనం వెళ్ళడం అనేది ఎలా చెప్తారు హిందీలో తెలియకపోతే మనం నేను వెళతాను, నేను వెళుతున్నాను, నేను వెళ్ళేవాడిని, నేను టైంకి వెళుతూ ఉన్నాను, ఇలాంటి సెంటెన్సెస్ ఎలా ఫ్రేమ్ చేస్తాం ఆ వర్బే లేకపోతే. అర్థమైందా మీకు? సో ఇవి కంపల్సరీ రావాలన్నమాట. నెక్స్ట్ లే జానా అంటే తీసుకువెళ్ళడం. లేజా తీసుకెళ్ళు, లేజా తీసుకెళ్ళు, లే జావో తీసుకెళ్ళుము, లే జాయే తీసుకెళ్ళండి, జరూర్ లే జాయే తప్పకుండా తీసుకెళ్ళండి, తుమ్తో లే జావు నువ్వు కూడా తీసుకెళ్ళు. ఓకే, కౌన్ లే జారే ఎవరు తీసుకెళ్తున్నారు, ఓకే కహా లే జారే ఎక్కడికి తీసుకెళ్తున్నారు, కబ్ లే జారే ఎప్పుడు తీసుకెళ్తున్నారు, కబ్ లే గయే హో నువ్వు ఎప్పుడు తీసుకెళ్ళావు నువ్వు. సో ఇలా లే జానా అంటే తీసుకుని వెళ్ళడం, లేనా అంటే తీసుకుని లేనా అంటే తీసుకోవడం, జానా అంటే వెళ్ళడం, తీసుకుని వెళ్ళడం, లే జానా. క్లియరా? నెక్స్ట్ ఖేల్నా అంటే ఆడడం. ఖేలో ఆడు, ఖేలియే ఆడండి, మత్ ఖేలో ఆడొద్దు, ఖేలియే మత్ ఆడకండి. ఖేలియేనా ఆడొచ్చు కదండి, ఖేలోనా ఆడొచ్చు కదా. ఖేల్లేదో ముझे ఖేల్లేదో నన్ను ఆడనివ్వు, ముझे ఖేల్లే దీజే నన్ను ఆడనివ్వండి. ఉస్కో క్యోం ఖేల్నే దే రే వాళ్ళు అతను ఎందుకు ఆడనిస్తున్నారు, క్యోం నహీ ఖేల్నే దేతే ఉస్కో, క్యోం నహీ ఖేల్నే దేతే అతను ఎందుకు ఆడనివ్వరు, ఉస్కో కైసే ఖేల్నే దే రే అతన్ని ఎలా ఆడనిస్తున్నారు. ఖేల్నా అంటే ఆడడం. మే ఖేలు నేను ఆడనా. ఓకే మే ఖేల్ సక్తా హూ నేను ఆడొచ్చా, ముझे ఖేల్నా పడా నేను ఆడాల్సి వచ్చింది. సో ఇలా నెంబర్ ఆఫ్ సెంటెన్సెస్ మనం ఫ్రేమ్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ ఖిలానా అంటే తినిపించడం, ఆడించడం అనే అర్థం వస్తుంది. ఖిలానా అంటే తినిపించుట, ఆడించుట. ఖేలానా అని కూడా చెప్తూ ఉంటారు ఆడించడాన్ని. ఖిలానా అంటే తినిపించడం అనమాట. ఖానా ఖిలాओ బచ్చేకో ఖానా ఖిలాओ అంటే పిల్లవాడికి భోజనం తినిపించు. బచ్చేకో ఖానా ఖిలాయే పిల్లవాడికి భోజనం తినిపించండి. బచ్చేకో ఖానా కబ్ ఖిలాయేంగే పిల్లవాడికి భోజనం ఎప్పుడు తినిపిస్తారు. బచ్చేకో ఖానా కబ్ ఖిలాऊं పిల్లవాడికి భోజనం ఎప్పుడు తినిపించను. కైసే ఖిలాऊं ఎలా తినిపించను. సో ఇలా కిస్కో ఖిలాऊं ఎవరు తినిపించను. కుచ్ ఖిలాऊं ఏదైనా తినిపించనా. కిసీకో ఖిలాऊं ఎవరికైనా తినిపించనా. ఓకే కిసీకో ఖిలాऊं ఖేల్ ఖిలాऊं అంటే ఎవరినైనా ఆడించనా. ఆడించడం, తినిపించడం. బచ్చేకో ఖిలావో మైదాన్ మే లే జాకర్ ఖేల్ ఖిలావో అంటే అర్థం ఏంటి, పిల్లవాడిని మైదానంలో తీసుకెళ్ళి ఆడించు. ఖేల్ ఖిలావో ఆడించు. నెక్స్ట్ కూద్నా అంటే దుముకడం, జంప్ చేయడం అనమాట. దుముకు, ఖూదియే దుముకండి, మత్ ఖూదియే దుముకొద్దండి, నా ఖూదియే దుముకండి. కౌన్ కూతురేవా ఎవరు దూకుతున్నారు అక్కడ, ఎవరు దూకుతున్నారు అక్కడ. ఓకే నా కూతునేకే లీ కహియే దూకొద్దని చెప్పండి. నా కూతునేకో బోలో అని చెప్తారు, లేదా నా కూతునేకో కహో అని చెప్తారు. దూకొద్దని చెప్పండి. కిస్నే కహా యహ కూతునేకే లియే ఇక్కడ దూకమని ఎవరు చెప్పారు నీకు, ఇక్కడ జంప్ చేయమని ఎవరు చెప్పారు నీకు, కిస్నే కహా. సో ఇలా నెంబర్ ఆఫ్ సెంటెన్సెస్ మనం ఫ్రేమ్ చేయొచ్చు. కూద్నా అంటే దుమకడం, కూద్నా అంటే దుముకుట. నెక్స్ట్ దేఖ్నా చూడడం. దేకో ఇదర్ దేక్ చూడు, ఇటు చూడు, ఉదర్ దేక్ అటు చూడు, ఉదర్ దేకో మత్ అటు చూడకు. క్యోన్ దేక్ రే హో ఎందుకు చూస్తున్నావు, ఐసా క్యోన్ దేక్ రే హో ఎందుకు అలా చూస్తున్నావు. కౌన్ దేక్ రే ఎవరు చూస్తున్నారు. అప్ క్యా దేఖ్తే హై మీరు ఏం చూస్తారు. కిస్కో దేక్ రే దేని చూస్తున్నారు, ఎవరిని చూస్తున్నారు. అలాగే మనం నార్మల్గా చూడడానికి దేఖ్నా అంటాం. అదే గుర్రు పెట్టి చూడడం అంటే తదేకంగా చూడడం, దీన్ని ఏమంటాం తాక్నా లేదా ఘూర్నా అంటాం. క్యోం ఐసే ఘూర్ రే హో ఎందుకలా తదేకంగా చూస్తున్నాం. క్యోం ఐసే ఘూర్ రే హో, క్యోం ఐసే తాక్ రే హో. వీటన్నిటిని కూడా మనం హిందీలో చెప్పడం రావాలి.
వస్తే అప్పుడు వీటిని బేస్ చేసుకుని ఇప్పుడు నేను చెప్తున్నట్టుగా మీరు సెంటెన్సెస్ ఫ్రేమ్ చేసుకుంటూ వెళ్ళిపోతారనమాట. ఇదే లాంగ్వేజ్ అంటే అంతమించి ఇంకేముంది? అంతే కదా, ఇదే కదా లాంగ్వేజ్ అంటే, ఇంకేముంది? ఇదే కదా మాట్లాడతాం మనం ప్రతిరోజు. సో దానికి బేస్, ఒక లాంగ్వేజ్ నేర్చుకోవాలంటే బేస్, ఇట్ ఈస్ ద బేస్. సో దేఖ్నా అంటే చూడడం, నెక్స్ట్ దిఖానా చూపించడం, సాడీ దిఖాయియే చీరలు చూపించండి, సాడియా దిఖాయియే చీరలు చూపించండి. మన బట్టల షాప్కి వెళ్ళి ఏమంటారు మీరు? సాడియా దిఖాయియే చీరలు చూపించండి. ఓ దిఖాయియే ఓ వాలి దిఖాయియే అది చూపించండి. ఏ వాలి దిఖాయియే ఇది చూపించండి. ఓ కాళీ వాలి దిఖాయియే ఆ బ్లాక్ కలర్ చూపించండి. ఓ లాల్ వాలి దిఖాయియే ఆ రెడ్ కలర్ చూపించండి. ఓ నీచే వాలి దిఖాయియే ఆ క్రింద చూపించండి. ఓ ఊపర్ వాలి దిఖాయియే పై చూపించండి. ఓ పీచే వాలి దిఖాయియే వెనక చూపించండి. సో ఇలా మనం దిఖానా అంటే ఏంటి? చూపించడం అనమాట. దిఖాయియే చూపించండి. దిఖావో మత్ చూపించొద్దు. ఓ దిఖావో మత్ అవి చూపించొద్దు. మే దిఖాతా హో నేను చూపిస్తాను. మే దిఖా రహా హో నేను చూపిస్తూ ఉన్నాను. మే దిఖాతా నేను చూపించేవాడిని. मैं दिखा सकता हूँ నేను చూపించగలను. ఓకే, और साड़ियाँ दिखा सकता हूँ. आप चाहे तो మీరు కావాలంటే मैं और साड़ियाँ दिखा सकता हूँ. నేను మీకు కావాలంటే ఇంకా చీరలు చూపించగలను. ఓకే, అక్కడ ఉన్న సేల్స్ పర్సన్ ఏమి డిసప్పాయింట్ అవ్వట్లేదు అంటే, మీకు ఏమైనా నచ్చట్లేదు అయినా కూడా ఆయన డిసప్పాయింట్ అవ్వట్లేదు. ఏమంటున్నాడు? और साड़ियाँ दिखा सकता हूँ, कोई बात नहीं मैम, ఏం ప్రాబ్లం లేదండి, నేను ఇంకా చాలా చీరలు చూపించగలను. అర్థమైందా? సో ఇలా ముందు దిఖానా అంటే చూపించడం అనేది ఒక్కటి తెలిస్తే చాలు. దీని తర్వాత గ్రామటికల్గా టెన్సెస్, హెల్పింగ్ వర్బ్స్ యాడ్ చేసుకుంటూ మీ ఇష్టం ఎంతైనా మీరు చెప్పుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఎన్ని సెంటెన్సెస్ అయినా ఫ్రేమ్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ దిఖాయిదేనా అంటే కనిపించడం, అంటే మనకి ఏదైనా కనిపించడం అనమాట. आप लोग मुझे दिखाई दे रहे हैं, आप लोग मुझे दिखाई दे रहे हैं, आप लोग मुझे दिखाई नहीं दे रहे क्योंकि ये वीडियो है, कैसे दिखाई दे सकते हैं आप. అంతే కదా, మీరు నాకు ఎలా కనిపిస్తారు? మీరు నాకు కనిపించట్లేదు, నేను మీకు కనిపిస్తాను వీడియోలు తప్ప, మీరు నాకు కనిపించట్లేదు. आप लोग मुझे दिखाई नहीं दे रहे, आप मुझे देख सकते हैं, వీడియో మే आप मुझे देख सकते हैं, देख पा रहे. ఇప్పుడు మీరు చూడగలుగుతున్నారు, మీరు చూడగలుగుతున్నారు ఇప్పుడు, కానీ నేను మిమ్మల్ని చూడలేకపోతున్నాను. మే ఆప్కో నై దేఖ్ పా రహా హూం అంటే నేను చూడలేకపోతున్నాను మిమ్మల్ని. అర్థమైందా మీకు? సో ఇలా మనం నెంబర్ ఆఫ్ సెంటెన్సెస్, ఓన్లీ 10 వర్బ్స్ తీసుకుని ఈ 10 వర్బ్స్లో నేను ఓవరాల్గా ఎన్ని సెంటెన్సెస్ చెప్పుకుంటాను ఇప్పుడు కదా. చాలా సెంటెన్సెస్ నేను చెప్పుకుంటూ వెళ్ళిపోయాను. అవన్నీ కూడా రోజువారీ మాట్లాడే సెంటెన్సెస్. కేవలం ఒక 10 వర్బ్స్ నేర్చుకుంటేనే మనం ఇన్ని సెంటెన్సెస్ ఫ్రేమ్ చేయగలిగామే. మరి అలాంటిది మనకు ఒక 100 తెలిస్తే, ఒక 200 తెలిస్తే, ఓకే, లేకపోతే మనం రోజు వాడే ఒక 500 వర్బ్స్ తెలిస్తే ఎన్ని సెంటెన్సెస్ ఫ్రేమ్ చేయగలుగుతాం, ఎంత బాగా మాట్లాడగలుగుతాం కదా. అలా మీకు దగ్గర మన స్పోకెన్ హిందీ బుక్లో నియర్లీ 600+ వర్బ్స్ ఉన్నాయన్నమాట. నియర్లీ 700 ఉంటాయి దీంట్లో. సో ఈ వర్బ్స్ అన్ని కూడా మీరు ప్రతిరోజు మాట్లాడే, మనం చేసే పనుల్ని మేము పేజ్ నెంబర్ 235, ఆల్రెడీ మీ దగ్గర బుక్ ఉన్నట్టయితే పేజ్ నెంబర్ 235, ఈ పేజ్ లో మీరు క్రియా అని చెప్పేసి హెడ్డింగ్ ఉంటుంది. మీరు ఇండెక్స్ లో కూడా చూడొచ్చు పేజ్ నెంబర్. ఒకవేళ ఇప్పుడు ఉన్న నా చేతిలో ఉన్న వెర్షన్ కి మీ దగ్గర ఉన్న వెర్షన్ కి డిఫరెన్స్ ఉంటే ఒకవేళ పేజ్ నెంబర్స్ డిఫరెన్స్ ఉండొచ్చు. ఓకే, మీరు ఇక్కడ ఇండెక్స్ లో క్రియా అనే టైటిల్ చూసి ఆ పేజ్ నెంబర్ ఏదైతే ఉందో ఆ పేజ్కి వెళ్తే మీకు మన బుక్ లో దగ్గర ఒక 700 వర్బ్స్ వరకు కూడా అవైలబుల్ గా ఉన్నాయి. అవన్నీ కూడా చక్కగా మీరు చేయండి, అవన్నీ కూడా మీరు చక్కగా ప్రాక్టీస్ చేయండి. అదే విధంగా వాటితో ఇప్పుడు నేను చెప్పిన సెంటెన్సెస్ అన్ని ఎలా ఫ్రేమ్ చేయాలి అనే మొత్తం కంప్లీట్ గ్రామటికల్ స్ట్రక్చర్స్ అన్ని కూడా, వాటికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్స్ అన్ని కూడా, వాటికి సంబంధించిన నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ అన్ని కూడా 295 పేజెస్ బుక్ లో మేము ఇవ్వడం జరిగింది. ఇది మన ఇన్స్టిట్యూట్ నుంచి అవైలబుల్ గా ఉన్న బుక్. మీకు ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా కూడా మేము బై పోస్ట్ పంపించగలుగుతాం. లేదు మీకు బుక్ కాదు PDF కావాలన్నా కూడా దీని PDF ఫార్మేట్ లో PDF బుక్, ఈ బుక్ అవైలబుల్ గా ఉంది. మీరు ప్రపంచంలో ఎక్కడున్నా కూడా మన వెబ్సైట్ నుంచి మీరు పర్చేజ్ చేయొచ్చు. లేదనుకుంటే డైరెక్ట్ గా ఇక్కడ ఉన్న నెంబర్స్ కి మీరు వాట్సాప్ చేసినట్టయితే మేము డీటెయిల్స్ అన్ని కూడా, బుక్ సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా మీకు మెసేజ్ చేస్తాం, మిమ్మల్ని ప్రాపర్ గా గైడ్ చేస్తాం. నెక్స్ట్ సెషన్ లో మరికొన్ని వర్బ్స్ నేర్చుకుంటూ, మరికొన్ని సెంటెన్సెస్ నేర్చుకుంటూ మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.